దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం తెరచిపెట్టుకోండి. ఉపోద్ఘాతంగా ఒక 3 మాటలు చెప్తాను, రాసుకోండి. చూడండి, ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోవాలి. చదువుతారా? మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా? ఉందా? సమయం ఉంటుందా? మీకు సమయం ఉండదు కాబట్టి అర్థమయ్యేటట్టుగా నేనే చెప్తా, బాగా చెప్తా మీకు. 3 మాటలు రాసుకోండి. ప్రాకారము. రెండవ మాట పట్టణము. మొదటి మాట ఏంటి? చెప్పాలి గట్టిగా, ఏంటిది? రెండవ మాట పట్టణం. 3వ మాట నేను చదవటం ఎందుకు, మీరే మనందరం కలిసి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షబా అను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. ఎవరండి? వాడి పేరు షబా. ఎవరు వాడు? పనికి మాలిన వాడు. రాసుకోండి ఆ మాట కూడా, పనికి మాలిన వాడు. ఉపోద్ఘాతంగా ఈ 3 మాటలు చూద్దాం. ఏ మాటలు చెప్పండి? ప్రాకారము, పట్టణము, పనికి మాలిన వాడు. చూడండి, ప్రాకారము ఎంతో ప్రాముఖ్యం. ఒక పట్టణానికి ప్రాకారము ఎంతో ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఒక సంఘానికి ప్రాకారము ఎంతో ప్రాముఖ్యం. ఒక కుటుంబానికి ప్రాకారము ఎంతో ప్రాముఖ్యం. ప్రతి మాట ఈరోజు మనందరి కోసం దేవుడిచ్చాడు కాబట్టి బాగా శ్రద్ధగా వినాలి. కుటుంబానికి, ఒక వ్యక్తి జీవితానికి ప్రాకారము ఎంతో ప్రాముఖ్యం. ప్రాకారము కదండి. ప్రాకారం ఏం చేస్తుంది? 3 పనులు చేస్తుంది ప్రాకారం. 1, ప్రాకారము పట్టణం పాడైపోకుండా చేస్తుంది. ఒక పట్టణము లేదా ఒక పురము పాడైపోకుండా చేస్తుంది. ప్రాకారము పాపము రాకుండా చూస్తుంది. ఏ ప్రాకారం ఉంటుందో ఆ ఇంటిలోకి పాపం ప్రవేశించదండి. ప్రాకారము పాపం రాకుండా కూడా చూస్తుంది. 3వది, ప్రాకారము ప్రమాదాన్ని ముందే చూస్తుంది. ప్రాకారం. అందుకనే ప్రాకారము చాలా ప్రాముఖ్యం. ప్రాకారం ఒక పట్టణానికి, ఒక సంఘానికి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తిగత జీవితానికి ప్రాకారం అనేది చాలా ప్రాముఖ్యం. మరి పాస్టర్ గారు, ప్రాకారం ఏంటి ప్రాకారం? ఆత్మీయంగా మాకు తెలియపరచండి. ప్రాకారము దేవుని వాక్యమే. ప్రాకారము లేని ప్రతి కుటుంబం పాడైన పురము వంటిదే కదండి. దేవుని వాక్యం ఏ కుటుంబాల్లో, ఏ సంఘంలో దేవుని వాక్యం ఉండదో, ఏ పట్టణంలో దేవుని వాక్యం ఉండదో, ప్రాకారము దేవుని వాక్యమే. అందుకనే బైబిల్లో చూడండి, మీకు ఒక 3 విషయాలు చూపిస్తాయి ప్రాకారం గురించి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. అంటే ప్రాకారం లేకపోతే పట్టణం ఏమైపోద్ది? చెప్పండి, ఏమైంది? ఇప్పుడు చెప్పండి, ప్రాకారం అనే వాక్యం లేకపోతే కుటుంబాలు ఏమైపోతాయి? చెప్పండి, ఏమైపోతాయి? ప్రాకారం అనే వాక్యం లేకపోతే సంఘాలు ఏమైపోతాయి? ప్రాకారం ఎంత విలువైంది చూడండి. ప్రాకారము లేకపోతే పట్టణము, పురము పాడైపోతుంది. దేవుని వాక్యం లేకపోతే నీ ఇల్లు కూడా పాడైపోతుంది. ప్రాకారము చాలా విలువైనది. ప్రాకారము చాలా ప్రాముఖ్యమైనది. వింటున్నారా? నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో దేవుని వాక్యం అనే ప్రాకారం ఉందా? ప్రాకారం లేకపోతే పట్టణాలు పాడైపోతాయి. పట్టణం పాడైపోతుంది. ప్రాకారం చేసే పని ఏంటంటే పురము పాడైపోకుండా చూస్తుంది. దేవుని వాక్యము, పట్టణము పాడైపోకుండా, సంఘం, కుటుంబాలు పాడైపోకుండా చేస్తుంది దేవుని వాక్యం అనే ఈ ప్రాకారం. 2వది, ప్రాకారం ఏం చేస్తుంది? పాపము రాకుండా చూస్తుంది. ఏం చేస్తుంది?
వ్యక్తిలోకి, కుటుంబంలోకి దేవుని వాక్యం ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యం ఉండటం వలన ఆ వ్యక్తిలోకి ఏమి రాదు. బైబిల్లో 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన దావీదు అంటాడు, 119వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. చూశారండి, దేవుని వాక్యం చేత ఎవరైతే నడిపించబడతారో వారు పాపము చేయరు, వారు పాపము జోలికి వెళ్ళరు, వారు పాపానికి దూరంగా ఉంటారు. ఎంత బలమైన మాటలు చూడండి. దావీదు అందుకని అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యం నా హృదయములో నీ వాక్యం ఉంచుకు, నేను పాపము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం ఎక్కడ ఉంచుకున్నాను. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? క్యాలెండర్ మీద కాదు, ఇంటి మీద ఉండే పటాల మీద కాదు. ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం అనే ఈ ప్రాకారము నీ హృదయంలో ఉంటే పాపము చేయరు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. పాపము ఏ వయసు వాళ్ళం కూడా తాగుతుంది ఈ రోజుల్లో. బాగా గమనించాలి. ఈ వారం మీరు వార్తలు బాగా చూసింటారు కదండి. తుని సంఘటన మీకు తెలుసు. 65 సంవత్సరాల వృద్ధుడు ఆయన, పెద్ద వయసు చూడండి. చిన్న అమ్మాయి 8 సంవత్సరాలు 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఒక గురుకుల పాఠశాల చదువుతున్న అమ్మాయి. లైంగిక వేది ఎన్నిసార్లు అమ్మాయిని వశపరుచుకోవాలని చూశాడో. తోటలోకి తీసుకెళ్ళి చూడండి, దొరుకుతున్న వాళ్ళు కొంతమందే. నాకు ఆ న్యూస్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఒక విషయము. పాపం పండింది కాబట్టి వాడు దొరికాడు. పాపం పండింది. చాలామంది జీవితాలు ఏదో ఒక రోజు పాపం ద్వారా దొరికిపోతారు. జాగ్రత్త, పాపం చాలా భయంకరమైనది. అయితే దేవుని వాక్యం అనే ఈ ప్రాకారం మీ హృదయంలో ఉంటే ఆ వాక్యం అనే ప్రాకారం మిమ్మల్ని ఏం చేయకుండా చేస్తుంది? పాపము చేయకుండా చేస్తుంది. అందుకని దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం ఎక్కడ పెట్టుకున్నాను? నా హృదయంలో దాచిపెట్టుకో. హల్లెలూయా. కాబట్టి ప్రాకారం ఏం చేస్తుంది? పట్టణం పాడైపోకుండా చేస్తుంది. రెండవది, ప్రాకారం ఏం చేస్తుంది? పాపము చేయకుండా చేస్తుంది. మూడవది, ప్రాకారం ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? ప్రమాదాన్ని ముందుగానే పసిగడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతలు 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును. ప్రాకారం ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని ముందే చూస్తుంది కదండి. ప్రాకారం ఎక్కిన వాడు అపాయాన్ని ఏం చేస్తాడు? పసిగడతాడు. చెప్పండి, అపాయాన్ని ఏం చేస్తాడు? కాబట్టి ప్రాకారం అపాయాన్ని ముందే చూస్తుంది. అందుకనే ప్రాకారం చాలా గొప్పది. ఈ అధ్యాయంలో ప్రాకారం ఉంది. మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? ప్రాకారం దేనికి సాదృశ్యమో? దేవుని వాక్యానికి సాదృశ్యమో. దేవుని వాక్యం అనే ప్రాకారం మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో ఉంటే ఆ పట్టణం ఏం కాదు? పాడైపోదు. ఆ పట్టణంలోకి ఏమి రాదు? పాపం రాదు. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ అపాయాన్ని ముందుగానే చూస్తారు, జాగ్రత్త కలిగి జీవిస్తారు. హల్లెలూయా. 3 మాటలు చెప్తాను. మొదటి మాట ఏం మాట నేర్చుకున్నా? రెండో మాట ఏంటిది? గట్టి చెప్పండి, ఏంటిది? అందరు చెప్పాలి. ఏంటిది రెండో మాట? ఈ పట్టణం పేరు మీకు నోరు తిరగాలి ఇప్పుడు. ఈ పట్టణం పేరు ఏం పేరు తెలుసా? ఆబేల్ బేత్మయక అనండి. బేత్మయక కాదు, నోరు తిరగాలి. నోరు తిరిగి బాగా గట్టిగా, ఆబేల్ బేత్మయక. హేబేల్ కాదయ్యా, ఆబేల్ అనండి గట్టిగా. ఆబేల్ బేత్మయక. ఈ పట్టణం కుటుంబానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. చూడండి ఎంత గొప్ప అసలు బైబిల్ చదువుతుంటే నాకు తనివి తీరా చెప్పాలనిపించింది. ఈ పట్టణానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఈ స్త్రీ అనింది యుక్తిగల స్త్రీ. ఈరోజు మన అంశం యుక్తిగల స్త్రీ. ఇంగ్లీష్ బైబిల్లో వైజ్ ఉమెన్, జ్ఞానవంతురాలైన స్త్రీ. ఈ పట్టణం గురించి ఏం చెప్పిందో తెలుసా? ఓ యోవాబు, ఆగాగాగు, విను, మాట విను, నేను చెప్పే మాట విను.
ఏంది మా పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ పట్టణాన్ని? ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా అని చెప్తూ పూర్వం అనేకులు ఈ పట్టణానికి ఎందుకు వచ్చారో తెలుసా? విచారణ చేయటానికి వచ్చేవాళ్ళు. ఏం చేయటానికి వచ్చేవాళ్ళు? దేవుని సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? గైడెన్స్ కొరకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నడిపింపు కొరకు రావాలి. హల్లెలూయా. దేవుని ఆలోచనలు తీసుకోవడానికి రావాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుని ఆలోచనల కొరకు రావాలి. ఆబేల్ బేత్మయక ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఆబేల్ బేత్మయకి పట్టణము క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజుల్లో ఈ స్త్రీ అంటుంది యోబేలుతో, యోవాబు ఆగాగు ఆగాగు, ఏంది ఈ పట్టణం ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా? పూర్వం ఈ పట్టణానికి ప్రజలు ఎందుకు వచ్చేవాళ్ళో తెలుసా? విచారణ చేయడానికి వచ్చేవాళ్ళు. దేవుని సంఘానికి ఎందుకు రావాలంటే దేవుని గైడెన్స్ కొరకు, దేవుని నడిపింపు తెలుసుకోవటానికి రావాలి. రెండవది ఆమె ఏమంటుందో తెలుసా? యోవాబు ఆగాగు, ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా? ఈడకొచ్చేది ఎందుకంటే వారి వివాదములు ఏమయ్యాయి? పరిష్కరించుకొనుటకు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. వివాదాలు పరిష్కారం జరిగే చోటు ఆబేల్ బేత్మయక. దేవుని సంఘములో ఎందుకు మనం పెట్టుకోకూడదు? దేవుని సంఘానికి వచ్చి వివాదాలు పెట్టుకోకూడదు. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఒకటి విచారణకు రావాలి, రెండవది ఇది వివాదాలు పరిష్కరించబడే చోటు. ఇంట్లో ఏదైనా గొడవ ఉందా? పోదాం పదండి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం పదండి. దేవుడు అక్కడ సమాధానం ఇస్తాడు. మన గొడవలన్నీ ముగించిపోతాయి, మన వివాదాలు పరిష్కరించబడతాయి. ఇక్కడికి రాగానే ఒకవేళ ఇంట్లో గొడవలున్నా దేవుని మందిరంలోకి రాగానే వివాదాలు ఏమవ్వాలి? పరిష్కరించబడాలి. హల్లెలూయా. చూసారా దేవుని సంఘం ఎంత గొప్పదో? అంతేగాని ఇక్కడికి వచ్చి గొడవలు పెట్టుకోకూడదు. చాలామంది విచిత్రమైన విషయం ఏంటంటే ఇంట్లో ఉండే గొడవలు, అసమాధాన పరిస్థితి అంతా చాలామంది చర్చిలోకి తెస్తారు. తేకూడదమ్మా. దేవుని మందిరం ఆబేల్ బేత్మయక. ఇక్కడ వివాదాలు పరిష్కరించబడే చోటిది. ఇక్కడ విచారణ కోసం వస్తారు ప్రజలు. మూడవది, ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా? ఇది విశిష్టమైన పట్టణం. ఇది విశిష్టమైన పట్టణం. ఇది ప్రత్యేకించబడిన స్థలం. ఓ యోవాబు ఆగా, ఇది చాలా ప్రసిద్ధి గడించిన పట్టణమయ్యా. ఆబేల్ బేత్మయ కంటే ఏమనుకున్నావు? ఇది చాలా ప్రసిద్ధి గడించింది, ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. దేవుని సంఘము ప్రత్యేకమైనది, ప్రసిద్ధి గడించినది. ఎందుకంటే జీవము గల దేవుడు ఇక్కడ సంచరిస్తుంటాడు. చూసారా? ఒకటి ప్రాకారం గురించి విన్నాం, రెండవది పట్టణం గురించి విన్నాం, మూడవది ఎవరు చెప్పండి? పనికి మాలిన వాడొకడు. వాడి పేరు రాశారు కదా, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నా, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షబ అను. మూడవది ఎవరున్నారు చెప్పండి వర్షన్, కానీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. నేను కింగ్ జేమ్స్ వర్షన్ ఫాలో అవుతాను బాగా. ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందో తెలుసా? పనికి మాలిన వాడని తెలుగులో ఉంది. ఏ మ్యాన్ ఆఫ్ బెలియాల్, అంటే బెలియాలు సంబంధి అయిన వాడు అని రాశారండి షబా దగ్గర. ఏ మ్యాన్ ఆఫ్ రెబల్, తిరుగుబాటు వాడు. ఈ షబ ఎవరో తెలుసా? తిరుగుబాటు చేయువాడు. ఈ షబ ఎవరో తెలుసా? దావీదుకు ద్రోహం చేసిన వాడు. ఈ షబ ఎవరో తెలుసా? బెలియాలు సంబంధి. రాజైన దావీదుకు ద్రోహం చేయువాడు. ఇంకొక మాట దావీదు వీని గురించి ఏమంటాడో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. దావీదు అబీషైని పిలువనంపి బిక్రీ కుమారుని షబ అబ్షాలోము కంటే మనకు. హల్లెలూయా. వాడెవడు? వాడి లక్షణాలు చూడండి. అబ్షాలోము కంటే ఏం చేశాడు? చూసారా? అబ్షాలోము కంటే ఎక్కువ వాడు జొరబడ్డాడండి ఈ పట్టణంలోకి.
ఎట్లా వచ్చాడో తెలియదు కానీ బిక్రీ కుమారుడైన షబా అనేవాడు ఈ ఆబేల్ బేత్మాయలోకి చొరబడ్డాడు, వచ్చాడండి. వాడెవడు? వాడి లక్షణాలు చెప్పండి. తిరుగుబాటు చేయవాడు, ద్రోహం చేయవాడు, రాజుకు కీడు చేయవాడు, ఇంకా బెలియాలు సంబంధి, సైతాను సంబంధి. ఇన్ని లక్షణాలున్నా ఈ షబా అనేవాడు ఏడకొచ్చాడు చెప్పండి, ఏడకొచ్చాడు? ఆబేల్ బేత్మాయల సంఘంలోకి వచ్చేసాడు. ఎట్టొచ్చాడో తెలియదు, వచ్చాడండి. ఈ తిరుగుబాటు చేయవాడు, ఈ కీడు చేయవాడు, అబ్షాలోము కంటే ఎక్కువగా కీడు, దావీదే అన్నాడు వాడు అబ్షాలోము కంటే ఎక్కువగా కీడు చేయవాడు, వాడు ద్రోహం చేయవాడు, రాజు మీద లేని వాడు, బెలియాలు సంబంధి. వాడు వచ్చి ఈ ఆబేల్ బేత్మాయలోకి వచ్చాడు. వాడు వచ్చాడన్నప్పుడు వాడిని పట్టుకోండి అనగానే అప్పుడు యోవాబు ఆ పట్టణంలోకి వెళ్ళి వాడిని పట్టుకోవటానికి ప్రాకారాన్ని పడగొడతా ఉంటాడు. అది సందర్భం. వాడిని పట్టుకోవడానికి ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ షబా అనే వాడిని పట్టుకోవడానికి యోవాబు సైనికులు వెళ్ళి ఆ ప్రాకారాన్ని పడగొడతా ఉంటారు. ప్రాకారం పడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రాకారాన్ని పడగొడతా ఉన్న సందర్భంలో అప్పుడు యుక్తి గల ఈ స్త్రీ, చూడండి 16 వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ, చాలండి, చాలా ఇటు వినండి. ఎవరు ఆ స్త్రీ? పేరుందా చెప్పండి, పేరుందా? పేరు లేదు కదా, పేరు లేదు. దైవజనుడు మాథ్యూ హెన్రీ మాట రాశాడు, నేమ్లెస్ పీపుల్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో పేరు లేని వ్యక్తులు. కొన్నిసార్లు మనం పేరు కోసం తహతహలాడుతుంటాం. నా పేరు చెప్పాలి, నేను ముందు కనబడాలి. పేరు లేని వ్యక్తులు, నేను వారికి మనస్సు వంచి కృతజ్ఞతలు తెలియ. కొంతమంది వారి పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఎంత కానుకలు ఇస్తారో, వారు ఎంత ప్రేమిస్తారో సంఘాన్ని, సేవకులను. దేవుడు వారిని మిక్కిలి దీవించును గాక. ఏం పేరు కూడా లేదండి. యుక్తిగల స్త్రీ అని రాశారు కానీ పేరు లేదు. బైబిల్లో కొంతమంది పేరు లేదు. చూడండి, వాళ్ళ ఉండే పట్టణాల పేర్లు రాశారు. సారెపతు విధవరాలు పేరుంది ఆమెకి. గనురాలైన షూనేమీరాలు పేరుంది ఆమెకి, పేరు లేదు. సమరయ్య పేరుంది ఆమెకి. బైబిల్లో పేరు లేదు కానీ పరలోకానికి వెళ్తే వాళ్ళని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఏది చేసినా పేరు కోసం తహతహలాడద్దు. మేము కనబడాలని తహతహలాడద్దు, అది ప్రభు చూసుకుంటాడు. మనం చేసేది దేవుని కోసం అని చేయండి, దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. యోవాబు అనేవాడు వచ్చి, యోవాబు కూడా మూర్ఖుడే. అప్పుడే ఒక హత్య, ఆమాష అనేవాడిని చంపొచ్చాడు. యోవాబు మూర్ఖుడు. బయట నుంచేమో మూర్ఖుడు వచ్చాడు, లోపలేమో షబా అనేవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఎదుర్కొంటుంది ఈ స్త్రీ. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ, అందుకని ఆమె పేరు రాలేదు కానీ ఆమె వైజ్ ఉమెన్ అని రాశారు. జ్ఞానవంతురాలైన స్త్రీ. ఆ స్త్రీ చేసిన 5 పనులు ఈరోజు మనం చూడబోతున్నాం, మన ఆత్మీయ జీవితానికి నేర్చుకోబోతున్నాం. యోవాబు అనేవాడు వచ్చి ప్రాకారాన్ని పడగొడుతున్నాడు, మూర్ఖ పనులు చేస్తున్నాడు. లోపలేమో తిరుగుబాటుదారుడు ఉన్నాడు, లోపలేమో ద్రోహం చేయవాడున్నాడు, కీడు చేయవాడున్నాడు, రాజు మీద అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నవాడున్నాడు. వాడిని పట్టుకునే సందర్భంలో ఈ స్త్రీ చేసిన 5 ప్రాముఖ్యమైన పనులు, ఆ ప్రాకారాన్ని కాపాడటం కొరకై, తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, తన సంఘాన్ని కాపాడుకోవటం కోసం ఈ స్త్రీ చేసిన 5 విలువైన పనులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ 5 మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి మనం ఏం చేయాలి? అన్వయించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసింది ఈ స్త్రీ? 5 పనులు చేసింది. 5 పనులు త్వరగా చూద్దాం. 1 చూడండి, 16వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం. ఏం చేసింది? అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కింది. హల్లెలూయా. మొట్టమొదటి మాట రాసుకోండి, ప్రాకారం ఎక్కిన స్త్రీ. ప్రాకారం ఎక్కిన స్త్రీ.
యోవాబు వచ్చి ప్రాకారాన్ని పడగొడుతున్నాడు. ఎవరి కోసం? షబా అనే ఒకడి కోసం. ఆబేల్ బేత్మయానికి పాడు చేయాలని ప్రాకారాన్ని పడగొడతా ఉంటే చూడండి, ఈ స్త్రీ ఎక్కడ ఎక్కి నిలబడింది? ప్రాకారం ఎక్కిందండి ధైర్యంగా. ఎంత ధైర్యమో చూడండి. పట్టణంలో చాలామంది ఉన్నారు, కానీ ఈ ఒక్క స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన సంఘాన్ని కాపాడుకోవటం కోసం, తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, తన ప్రజలను కాపాడుకోవటం కోసం. ఈ స్త్రీ, యుక్తి గల ఈ స్త్రీ ప్రాకారం ఎక్కింది. ఎక్కాలి కొన్నిసార్లు ప్రభు కోసం. ఎందుకంటే యోబు అనేవాడు వచ్చాడు, వాడు మూర్ఖించి ప్రాకారాన్ని పడగొడుతున్నాడు. చాలా కుటుంబాలు సైతాను పడగొట్టాలని చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రాకారం ఎక్కావా నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. ప్రాకారం ఎక్కకపోతే యోబు అనేవాడు ఏం చేస్తాడు? ప్రాకారాన్ని కూల్చేయాలని చూస్తున్నాడు. లోపల తిరుగుబాటుదారుడు ఒకడు ఉన్నాడు. నీ ఇంటిని పాడు చేయాలని చూస్తున్నాడు సైతాను. నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు అపవాది. ప్రాకారం ఎక్కుతున్నావా? ప్రభు కోసమై నిలబడాల్సిన సందర్భాల్లో నిలబడగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రాకారం ఎక్కుతున్నావా? చూడండి, తన పట్టణం కోసం, ఆబేల్ బేత్మయాకను కాపాడుకోవటం కోసం, తన ప్రజలను కాపాడుకోవటం కోసం ఈ యుక్తిగల స్త్రీ ప్రాకారం ఎక్కిందండి. ప్రాకారం ఎక్కిందండి. ఎంత గొప్ప విషయం తెలుసా? ఎంత ధైర్యం ఉండాలి. పట్టణంలో ఉన్న వాళ్ళందరి తరపున ఈమె ప్రాకారం ఎక్కింది. ఎందుకంటే తన కుటుంబాన్ని కాపాడుకోవాలని, తన పట్టణాన్ని కాపాడుకోవాలని, తన ప్రాకారాన్ని కాపాడుకోవాలని. ఎక్కడ యోవాబు ఈ ప్రాకారాన్ని పడగొడతాడో దానికి ముందే ఎక్కి నిలబడింది అపవాది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో ప్రవేశిస్తున్నాడు అపవాది. ప్రాకారాలు పడగొడుతున్నాడు, కుటుంబ జీవితాలు పడగొడుతున్నాడు, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు, కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేస్తున్నాడు కదండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో సమాధానం లేకుండా యోవాబు అనేవాడు వచ్చి ప్రాకారాన్ని పడగొడుతున్న సందర్భంలో దేవుని బిడ్డ, నువ్వు ప్రాకారం ఎక్కి నిలబడగలుగుతున్నావా? ప్రభు కోసమై వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యంతో నిలబడగలుగుతున్నావా? నీ ఇంటిని కాపాడుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? చాలామందికి ఇంకా తెలియట్లేదండి. చాలా నష్టమైపోయిన తర్వాత కదా, పెద్దలు ఒక సామెత చెబుతారు, చేతులు గాలిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది. చాలా నష్టం జరగకముందే చూడండి, ఈ స్త్రీ ప్రాకారం ఎక్కింది. యోవాబుతో మాట్లాడుతుంది. ఎందుకు పడగొడుతున్నావు? ధైర్యంగా మాట్లాడుతుంది. అపవాది కుటుంబాలను పడగొట్టాలని చూస్తున్నాడు, కుటుంబ జీవితాలను పడగొట్టాలని చూస్తున్నాడు, కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలని చూస్తున్నాడు. దేవుని వాక్యం తెలుసుకున్న నీవు ప్రాకారం ఎక్కి నిలబడగలుగుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? ప్రాకారం ఎక్కుతున్నావా? లేదా పోతే పోయిందిలే, నష్టం జరిగితే జరిగిందిలే, చూసి చూడనట్టుకు పోదాంలే. కొంతమంది తల్లులు వాళ్ళ ఇళ్ళల్లో ఎంత పాపం జరుగుతున్నా నోరు తెరవట్లేదండి. కొంతమంది తండ్రులు వాళ్ళ ఇంట్లో ఎంత నష్టం జరుగుతున్నా నోరు తెరవలేకపోతున్నారు, ప్రాకారం ఎక్కి నిలబడలేకపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది? సైతానుడు ప్రాకారాలు పడగొట్టాలని చూస్తున్నాడు, కుటుంబాలు పడగొట్టాలని చూస్తున్నాడు. ప్రాకారం ఎక్కుతున్నావా? ఈ స్త్రీలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? ప్రభు కోసం ప్రాకారం ఎక్కి నిలబడగలుగుతున్నావా? ప్రాకారం ఎక్కిన స్త్రీ ఎంత గొప్ప విషయమో. యోవాబు అనేవాడు వచ్చి ప్రాకారాన్ని పడగొడతా ఉంటే చూడండి, ఒక్కడి కోసం, బిక్రీ కుమారుడిని షబా కోసం ముట్టడి వేసి ప్రాకారాన్ని పడగొడతా ఉంటే ఈ స్త్రీ ధైర్యంగా ప్రాకారం ఎక్కి నిలబడింది. తన కుటుంబాన్ని, తన ప్రజలను, తన పట్టణాన్ని కాపాడుకోవటం కోసం దేవుని వాక్యం చేత నిలబడింది. నేర్చుకునండి. 3వది అనుసరించుడు. 4వది నడుచుకో. మనం వింటాము కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాగా వినాలి, వినేది నేర్చుకోవాలి, నేర్చుకునేది అనుసరించాలి. అనుసరించే జ్ఞానవంతురాలైన ఈ స్త్రీ ప్రాకారం ఎక్కడమే కాదు, సాక్ష్యము కలిగిన స్త్రీ.
కొంతమంది వారి కుటుంబాలు కట్టుకోవడానికి ప్రాకారం అయితే ఎక్కుతారు, కానీ సాక్ష్యం అయితే ఉండదు. చాలా విచారం అండి ఇది, చాలా విచారం అండి. ప్రాకారం ఎక్కుతున్నాం కానీ సాక్ష్యం లేదండి. సాక్ష్యం లేకపోతే నీ జీవితం, నీ కుటుంబాన్ని కట్టుకోలేవండి. నీ ప్రాకారాన్ని కట్టుకోలేవు, నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు. సాక్ష్యము కలిగిన స్త్రీ ఏంటి ఇవి సాక్ష్యం? ఇవి సాక్ష్యం చూడండి. సమూయేలు రెండో గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము చూడండి ఈమె ఏమంటుందో. ఈమె సాక్ష్యం చూడండి. 19వ వచనం. నేను ఇశ్రాయేలు నందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానును. ఇశ్రాయేలులో నేను నెమ్మది గలదాన్ని. యోవాబు ఆగాగు, పట్టణాన్ని ఏం చేయబాక, ఆగాగు. నేను ఎవరినో తెలుసా, నీతో మాట్లాడుతున్నా, నేను ఎవరినో తెలుసా, సాక్ష్యం ఉంది నాకు. ఈ ఆబేల్ బేత్మయక ఈ ఇశ్రాయేల్లో నేను ఎవరినంటే నెమ్మది గలదాన్ని, యథార్థవంతుల్లో చేరికైన దాన్ను. యథార్థత అంటే ఉన్నట్టుగా మాట్లాడటం కాదు అమ్మా. యథార్థత అంటే చెప్తా చూడండి. యథార్థత అంటే హృదయంలో నుండి సత్యము పలుకుట. చెప్పండి, యథార్థత అంటే హృదయంలో నుండి సత్యము పలుకుట, అది యథార్థత అంటే. దావీదు 15వ కీర్తనలు రాస్తాడు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? ఎవరు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలామంది నిజాలు చెప్పటలే ఈ రోజుల్లో. యథార్థత లేదు. ప్రాకారం ఎక్కాం కానీ సాక్ష్యము లేదు. కానీ ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాకారం ఎక్కింది, రెండవది సాక్ష్యము కలిగిన స్త్రీ. సాక్ష్యము. డిఎల్ మూడే అనే దైవజనుడు క్యారెక్టర్ అనే మాటకి ఈ మాట రాశాడు. క్యారెక్టర్, సాక్ష్యం, ప్రవర్తన అంటే ఏంటి? చిన్న సింపుల్ వర్డ్ చెప్తాను చూడండి. ప్రవర్తన, క్యారెక్టర్ అంటే డిఎల్ మూడి చక్కటి మాట అన్నాడు. క్యారెక్టర్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ డార్క్. మనుషులు కనబడినప్పుడు, మనుషులు చూడనప్పుడు నువ్వు ఎవరవో, లేదా రహస్య స్థలములలో నువ్వేం చేస్తావో అదే నీ క్యారెక్టర్. మనుషులందరి ముందు మంచిగా మాట్లాడటం కాదు, తర్వాత చేయకూడని పనులు చేయటం కాదు. క్యారెక్టర్ వాట్ యు ఆర్ ఇన్ డార్క్. చీకటిలో తల్లిదండ్రులు చూడనప్పుడు, రహస్య స్థలములో, హాస్టల్ గదిలో ఎవరు చూడనప్పుడు నీ సెల్ ఫోన్లో నువ్వు చూసేయి. నీ క్యారెక్టర్ అవి, నీ క్యారెక్టర్ అది. సాక్ష్యం ఉండాలండి. ఈమె సాక్ష్యం కలిగిన స్త్రీ. ప్రాకారం ఎక్కడమే కాదు, ఈ స్త్రీ తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఓ యోవాబు, నేను ఎవరినో తెలుసా? ఇశ్రాయేల్లో నెమ్మది పరుల్లో, యథార్థవంతుల్లో చేరికైన దానను. నాకు ఒక సాక్ష్యం ఉంది ఇక్కడ. నా ప్రవర్తన చాలా మంచిది, నా ప్రవర్తనే కాపాడుకుంటున్నాను, నా సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాను. ఆబేల్ బేత్మయకలో ఎంతమందికి సాక్ష్యం ఉంది? దేవుని మందిరానికి వచ్చే మనలో ఎంతమందికి సాక్ష్యం ఉంది? రహస్య స్థలములో నీ జీవితం ఎలా ఉంది? మనుషులు కనబడినప్పుడు ఎలా ఉన్నావు? దేవుని బిడ్డలారా, సాక్ష్యం, సాక్ష్యం చాలా ప్రాముఖ్యం అండి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. దేవుని అద్భుతాలు చూడాలంటే సాక్ష్యం కదా. యేసుప్రభువు అంటాడు, మీరు నాకు ఏమై ఉంటారు? సాక్షులయ్యుందురు. యు ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులై ఉంటారు. యెషయా ఏమంటాడు తెలుసా? మీరు నాకు సూచనలుగా ఉంటారు. సూచనలు అంటే అద్భుతాలు. దేవుడు మనకు పెట్టిన పేరు చూడండి. మనం ఎవరమంటే దేవునికి సాక్షులము, రెండవది సూచనలు, అద్భుతాలు. మనమే యేసయ్యకు అద్భుతాలం. మనల్ని చూసిన వాడు ఒక అద్భుతం చూసినట్టే. బయటికి వెళ్ళిపోగానే, ఈ వారం రోజులు మనం బ్రతికే బ్రతుకు చూడగానే, వచ్చే వారం అందరు చర్చికి రావాలంటే, నీతో పాటు చాలామంది నడవాలంటే నీ సాక్ష్యం బాగుండాలి. నీ సాక్ష్యం బాగుండాలి. మనం అద్భుతం. మన సాక్ష్యం చాలా గొప్పది. మనిషి మరణానికి మరణం ఉంది కానీ, మనిషికి మరణం ఉంది కానీ సాక్ష్యానికి మరణం లేదు కదా. సాక్ష్యం కలిగిన స్త్రీ. 3 విషయాలు, 2 విషయాలు ఎన్నో.
ఎవరు ఈ స్త్రీ? ఎవరు చెప్పండి. ఒకటి ప్రాకారం ఎక్కిన స్త్రీ, రెండవది సాక్ష్యంగా, మూడో మాట చూడండి భారం కలిగిన స్త్రీ. భారం ఉంది ఈమెకి, సంఘ భారం, కుటుంబ భారం ఉంది. ఏమంటుందో చూడండి 19వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తుల్లోనూ యథార్థవంతులను చేరికైన దానను, ఇశ్రాయేలీల పట్టణములో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలని ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయుచున్నావయ్యా? చూడండి ఎంత బాగా చెప్తుందో, ఎంత బాగా అడుగుతుందో. ఈ పట్టణం ఆబేల్ బేత్మయక ఏంటో తెలుసా? ఇది యెహోవా స్వాస్థ్యము. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దేవుని స్వాస్థ్యము. ఎందుకు దీన్ని పాడు చేయాలని చూస్తున్నావు? ఎందుకు దీన్ని నిర్మూలన చేయాలని చూస్తున్నావు? ఇది చాలా విశిష్టమైన పట్టణం, చాలా విశిష్టమైన పట్టణం. పూర్వం ఈ రోజుల్లో ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా? ఇక్కడికి విచారణ చేయాలని వచ్చేవాళ్ళు, గైడెన్స్ కొరకు వచ్చేవాళ్ళు, ఇక్కడ వివాదాలు పరిష్కరించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇది చాలా ప్రధానమైన పట్టణం. ఈ చుట్టుపక్కల ఇశ్రాయేల్లో ఆబేల్ బేత్మయక్ అనేది చాలా విశిష్టమైన పట్టణం. ఇంత గొప్ప పట్టణాన్ని దేవుని స్వాస్థ్యం ఇది, యెహోవా స్వాస్థ్యం ఇది. దీన్ని ఎందుకు నువ్వు నిర్మూలన చేస్తున్నావు? భారం చూడండి, తన భారం, తన కుటుంబం పట్ల, ఆ పట్టణం పట్ల తన భారం చూడండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, భారం ఉందా? ఈ స్త్రీ ప్రాకారం ఎక్కింది తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం. సాక్ష్యం కలిగిన స్త్రీ. మూడవది భారం కలిగిన స్త్రీ. భారంతో అడుగుతుంది, నువ్వెందుకు యెహోవా స్వాస్థ్యాన్ని నిర్మూలన చేయాలనుకుంటున్నావు? ఆబేల్ బేత్మయక్ ఒక ప్రధాన పట్టణం, ఎందుకు దీన్ని నిర్మూలన చేయాలని చూస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల గురించిన భారం మీకుందా? శత్రువు పాడు చేయాలని చూస్తున్నాడు, యోవాబులాటాడు, ప్రాకారాలు పడగొట్టాలని చూస్తున్నాడు. లోపల షిబి అనేవాడు ఒకడు ఉన్నాడు, పట్టణాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. భారంతో ఏ రోజైనా ప్రార్థన చేసుకున్నావా? ప్రభా, నా కుటుంబం పాడైపోతుందయ్యా, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని సైతాన్ని నిర్మూలన చేయాలని చూస్తున్నాడు. భారంతో ప్రార్థన చేసుకుంటున్నావా? అయితే విజ్ఞాపన ప్రార్థనకు రా, మంగళవారం ఉపవాస ప్రార్థనకు రా. కుటుంబాలు పతనం కాకముందే, జీవితాలు పాడు చేయకముందే, అపవాది ప్రాకారాలు పడగొట్టకముందే రావాలి. భారంతో రావాలి దేవుని సన్నిధికి. ఉందా భారం? ఉందా? చాలామందికి లేదండి, చాలామందికి లేదు ఆ భారం. తమ కుటుంబాలు కాపాడుకోవాలి, కుటుంబాలు కట్టుకోవాలి, పిల్లల భవిష్యత్తు కట్టుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, మా కుటుంబాన్ని కాపాడుకోవాలి. భారం ఉందా? భారం ఉంటే నువ్వు అన్నిటికి వస్తావు. మంగళవారం ఉపవాస ప్రార్థన కూర్చుంటావు, బుధవారం బైబిల్ స్టడీకి వస్తావు, శనివారం విజ్ఞాన ప్రార్థనలో కూర్చుంటావు, శుక్రవారం స్త్రీల కొడుకులో ఉంటావు, పరిచర్య ఎప్పుడుంటే అప్పుడు వస్తావు. భారం ఉంటే, నీ కుటుంబ భారం ఉంటే భారంతో వస్తావు. ఉందా? నీకు భారం ఉందా? చూడండి, ఈ స్త్రీ అంటుంది, యోవాబు, ఇది చాలా ప్రసిద్ధి గడించిన పట్టణం, ఎందుకు యెహోవా స్వాస్థ్యాన్ని నిర్మూలన చేస్తావు? ఆగు. భారంతో, భారంతో మాట్లాడుతుంది. భారం. 3 విషయాలు విన్నాం. ఒకటి, ఎవరి స్త్రీ చెప్పండి? ప్రాకారం ఎక్కిన స్త్రీ. రెండవది సాక్ష్యం కలిగిన. నాలుగవది విన్నపము చేసిన స్త్రీ. విన్నపము చేసిన స్త్రీ. విన్నపము. అవునండి, యోవాబుతో విన్నవించుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది. ఏమంటుంది? 19వ వచనం మరలా చదువుదాం. నేను ఇశ్రాయేలు నందు నిమ్మలస్తులోను యథార్థవంతులను చేరికైన దానిను, ఇశ్రాయేల్ పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయాలని ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదువు? అడుగుతుంది, విజ్ఞాపం చేస్తుంది. దేవుని స్వాస్థ్యం అయ్యా. విన్నపం చేసుకుంటుంది, తన పట్టణం కోసం విన్నవించుకుంటుంది. ఎవరిని బిడ్డారా, ఈరోజైనా మీ కుటుంబాల కోసం భారంతో విన్నవించుకున్నారా? రాత్రి చెప్పాను నేను, విజ్ఞాపన ప్రార్థన అంటే విన్నవాళ్ళు చెప్పండి, ఎవరి కోసం?
విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థన. ఎందుకు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తీర్పరిగా ఉంటాడు. ఎందుకో తెలుసా? కొంతమంది ఈ రోజుల్లో సాహసించి పాపం చేస్తున్నారు, తెగించి పాపం చేస్తున్నారు. ఏమైద్దిలే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు, మూర్ఖించి పాపం చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళు దేవుని ఉగ్రత గురి కాకముందే దేవుని బిడ్డలు ఏం చేయాలి? వాళ్ళ కోసం విజ్ఞాపన చేయాలి. విన్నవించుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది. సంఘంలో స్తుతించే మిరియాములు ఎంత అవసరమో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే యుక్తిగల స్త్రీలు కూడా అంతే అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించే మిరియాములు ఎంత అవసరమో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే యుక్తిగల స్త్రీలు కూడా అంతే అవసరం. యోవాబు లాంటి వాడు ప్రాకారాన్ని కోల్చాలని చూస్తున్న సమయంలో ఈ స్త్రీ దేవుని కాడ యోవాబు దగ్గర విన్నవించుకుంటుంది, ఆగు, ఎందుకు ఈ పట్టణాన్ని పాడు చేస్తున్నావు? విన్నపము చేసిన స్త్రీ, విన్నపము. ఒక మాట చెప్తా, రాసుకోండి. తన పనికి కావలసింది నిపుణత, తోటివారి పనికి కావలసింది నిస్వార్థము, తండ్రి పనికి కావలసింది నమ్మకత్వం. చూడండి, ఎదుటి వాళ్ళ కోసం ఏం అడుగుతుంది, గోజాడుతుంది. ఆ పట్టణం కోసం, ఆబేల్ బేత్మయ కొరకు నిస్వార్థంగా అడుగుతుంది. విజ్ఞాపన చేసే వాళ్ళలో నిస్వార్థత ఉంటుంది. ఎదుటి వాళ్ళ కోసం తన పనికి కావలసింది నిపుణత, తోటివారి పనికి కావలసింది నిస్వార్థత, తండ్రి పనికి కావలసింది, దేవుని పనికి కావాల్సింది ఏంటిది? నమ్మకత్వం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు, నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, విన్నవించుకున్న స్త్రీ ఎప్పుడైతే ఆమె విన్నపించుకుందో వెంటనే యోవాబు ఏమని చెప్పండి, నేను నిర్మూలన చేయను, నాకు ఆ షబాను అప్పగించు అన్నాడు. షబాను అప్పగించు అన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. బైబిల్ ఎంత చక్కటి గ్రంథమో చూడండి. 20వ వచనం. యోవాబు నిర్మూలన చేయను, లయపరచును, అలాగను చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడు షబ అనే ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణం విడిచిపోవుదనని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారం పైనుండి. చూడండి దేవుని బిడ్డలారా, విజయము పొందిన స్త్రీ. ఆఖరి మాట ఏం పొందింది? విన్నవించుకుంది, ఆఖరిది విజయం పొందింది. ఏం విజయమో? ఆ మాట అనగానే వాడి తల ఏం చేస్తానండి? ప్రాకారం పైనుంచి పడేస్తాను, పో, నువ్వు వెళ్ళిపో అన్నట్టుగానే ఆ మాట చెప్పగానే పట్టణస్తులు అని పట్టుకున్నారు. వాడి తల ఛేదించి యోవాబు దగ్గర పడేశారు. వెంటనే యోవాబు ప్రాకారం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విజయము పొందింది. ఏంది ఆమె పొందిన విజయం? షబత్ తల ఛేదించిందే. మరి మనం దీన్ని ఎట్లా అన్వయించుకోవాలి? ఆ పొందిన విజయం ఏందో తెలుసా? షబాలాటోడు. ఎవరు షబాలాటోడు? మొదట చెప్పే కదా, ఎవడోడు? తిరుగుబాటుదారుడు. రెండవది ద్రోహం చేయువాడు. మూడవది ఎక్కువ కీడు చేయవాడు. నాలుగవది బెలియాలు సంబంధి. ఆ మనస్తత్వాన్ని తీసివేసుకోవటమే అదే విజయం. అదే విజయం అండి. శబ తల ఛేదించడం అంటే వాడి మనస్తత్వం చూసారా? ఏంటి వాడి మనస్తత్వం? తిరుగుబాటు మనస్తత్వం, ద్రోహం చేసే మనస్తత్వం, ఎక్కువ కీడు చేసే మనస్తత్వం, అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేయవాడు. నాలుగోది బెలియాలు సంబంధి, సైతాను స్వభావం వాడిది. ఆ మనసు లేకుండా క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి జీవించడమే విజయము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధికి వచ్చాము. ఆబేల్ బేత్మాయికి వచ్చాము. 5 విషయాలు ఈ స్త్రీ నుంచి నేర్చుకున్నాం. ఒకటి, ఈ స్త్రీ ఎక్కడికి ఎక్కింది? ప్రాకారం ఎక్కింది. తన పట్టణాన్ని, తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఎక్కడికి ఎక్కింది? ప్రాకారం. ఎక్కుతావా? చూస్తూ ఉంటావా? నష్టం జరుగుతూ ఉంటే, యోవాబు ప్రాకారం పడగొడుతుంటే చూస్తూ ఉంటావా? ప్రాకారం ఎక్కుతావా? ఈరోజు ప్రాకారం ఎక్కింది. రెండవది ఏం చేసింది? సాక్ష్యం కలిగిన స్త్రీ. మూడవది
భారం కలిగిన స్త్రీ. నాలుగోది విన్నపము చేసిన స్త్రీ, ఆ పట్టణం కొరకు ఆ ప్రజల కొరకు తను విజ్ఞాపన చేసిన స్త్రీ. ఐదోది విజయము పొందింది, తల ఛేదించింది. విజయము, తను పొందిన విజయము. తల ఛేదించడం అంటే ఆ తిరుగుబాటు మనస్తత్వం, ఆ ద్రోహం చేసే మనస్తత్వం, ఆ కీడు చేసే మనస్తత్వం, ఆ బెలియాలు సంబంధమైన మనస్తత్వం తీసివేసుకొని దేవుని బిడ్డలంగా క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటమే ప్రభువులో మనకు పరిపూర్ణమైన విజయం. పాస్టర్ గారు, నేను అలా జీవిస్తానని ప్రభు కొరకు సమర్పణ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. యుక్తి గల స్త్రీ, ఈ స్త్రీ కాపాడుకుంటావా? 5 పనులు చేసి నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడు. పూర్వం విచారం చేయడానికి వచ్చేవాళ్ళంట. దేవుని సంఘానికి ఎందుకు రావాలి? గైడెన్స్ కొరకు రావాలి. దేవుని సేవకులు ఇచ్చే వాక్యం ద్వారా సరైన నడిపింపు కొరకు రావాలి. వివాదాలు పరిష్కరించే చోటు ఆబేల్ బేత్మయక. వివాదాలు పెట్టడానికి కాదు, వివాదాలు పరిష్కారం కొరకు దేవుని మందిరానికి రావాలి. గొడవలున్నవి సద్దుమనికి సమాధానంగా వెళ్ళటానికి ఆబేల్ బేత్మయక రావాలి. విశిష్టమైన పట్టణం. అక్కడ పనికి మాలిన ఒకడు ఎట్లా ప్రవేశించాడు? వచ్చాడు షబ అనేవాడు. వాడు తల ఛేదించింది. వాడు తిరుగుబాటుదారుడు, వాడు ద్రోహం చేయవాడు, వాడు ఎక్కువ కీడు చేయవాడు, వాడు బెలియాలు సంబంధి. వాడు ఎలా ప్రవేశించాడు. వాడిని జయించింది స్త్రీ. కుటుంబంలో ఎలా వచ్చిందో తెలియదు. షబ అనేవాడు ఎలా జరబడ్డాడో తెలియదు. కాపాడుకో నీ కుటుంబాన్ని కాపాడుకో. ప్రాకారం ఎక్కువ నిలబడు. ఇంకా నిద్రమత్తుతో ఉండబాకు, ఇంకా సోమరిగా ఉండబాకు. ప్రాకారం ఎక్కే దినం ఇది. ప్రాకారం ఎక్కాలి. నీ బిడ్డలను కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రాకారం ఎక్కి నిలబడు. ధైర్యంగా నిలబడు. దేవుడు సహాయం చేస్తాడు. ప్రాకారం ఎక్కింది, సాక్ష్యాన్ని కాపాడుకుంది. కొంతమంది ప్రాకారం ఎక్కుతారు కానీ సాక్ష్యం లేకుండా ఎక్కుతారు. లేదు, సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం కలిగిన స్త్రీ. మూడవది భారం కలిగిన స్త్రీ. ఎంత భారమో! యెహోవా స్వాస్థ్యాన్ని ఎందుకు నిర్మూలన చేస్తున్నావు? నా కుటుంబం దేవుని స్వాస్థ్యము, నా బిడ్డలు దేవుని స్వాస్థ్యం. ఓ యెహోవా, ఎందుకు పాడు చేయాలనుకుంటున్నావు? భారంతో. నాలుగోది విన్నవించుకుంది, విజ్ఞాపన చేసిన స్త్రీ. ఐదోది విజయం పొందింది. పాస్టర్ గారు, ఆ స్త్రీ విజయం పొందినట్టుగా నేను కూడా విజయం పొందాలనుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. యోవాబు అనేవాడు నా కుటుంబం మీద చొరబడ్డాడు. నా ప్రాకారాన్ని పడగొట్టాలని చూస్తున్నాడయ్యా. ఆ స్త్రీ చేసినట్టుగా నేను కూడా చేస్తాను. ప్రాకారం ఎక్కినట్టుగా నేను ఎక్కుతాను. సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టుగా నేను కాపాడుకుంటాను. భారం కలిగినట్టుగా నేను నా బిడ్డల మీద, కుటుంబం పట్ల భారంతో ఉంటానయ్యా. నాలుగోది విన్నవించుకుంటాను, నా ప్రభుకి విజ్ఞాపన చేస్తాను. ఐదోది విజయాన్ని పొందుకుంటాను. ఆ కొరకు ప్రార్థన చేయండి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి. ఆ స్త్రీ, యుక్తిగల స్త్రీ చేసిన 5 పనులు నేను కూడా చేసుకోవాలయ్యా.
ఈరోజు నేను సమర్పించుకుంటాను. ప్రాకారం ఎక్కింది, సాక్ష్యం కలిగిన స్త్రీ, భారం కలిగిన స్త్రీ, విన్నపం చేసిన స్త్రీ, విజయం చూసిన స్త్రీ. ఈ 5 విషయాలు నా జీవితంలో ఉండేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబాన్ని పాడు చేయాలని యోవాబు లాంటి వాడు ప్రవేశించాడు. నా ప్రాకారం, నా కుటుంబాన్ని ప్రాకారాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు. ఈ 5 పనులు నేను కూడా చేయాలయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకునేవారంటే మీ చేతిలో చూపిస్తారా, మీ కొరకు ప్రార్థన చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. చేతులు దించండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలయ్యా. ఆబేల్ బేత్మాయకులోని యుక్తిగల స్త్రీని ఈరోజు మా ముందు పెట్టి మీరు ఇచ్చిన పాఠాన్ని బట్టి స్తోత్రాలు. ప్రాకారము, పట్టణము, పనికి మాలిన వాడు ఒకడని ఉపోద్ఘాతంలో చూయించారు. ఆ యుక్తిగల స్త్రీ నుంచి 5 విషయాలు నేర్పించారు. విన్న ఈ వాక్యం మా జీవితాలకు అన్వయించుకొని ప్రాకారం ఆ స్త్రీ ఎక్కింది, తన పట్టణాన్ని కాపాడుకుంది ధైర్యంగా. అయ్యా ప్రభా, మేము కూడా వాక్యంతో ప్రాకారాలు ఎక్కి మా కుటుంబాలను కాపాడుకోవటానికి సహాయం దయచేయండి. మంచి సాక్ష్యం, ప్రాకారం ఎక్కడమే కాదు, మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంది, భారం కలిగింది, విన్నపం చేసింది, విజయం చూసిన స్త్రీ. 5 విషయాలు మా ఆత్మీయ జీవితాలకి, మా కుటుంబాలు పతనం కాకుండా మేము కాపాడుకోవటానికి సహాయం దయచేయమని అయ్యా నీ బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరితో ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడే లైవ్లో చూస్తున్న బిడ్డలతో కూడా విన్న వాక్యం మా హృదయాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు ఇస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.